బందోడు, పొట్టోడు, తాడి చెట్టు. ఈ పదాలు మీ మొఖకి ఎకరించడం కోసం వాడతాము. లైఫ్‌లో ప్రతి ఒక్కరు ఒకసారి కాలేజీ ఆర్ స్కూల్‌లో బుల్లింగ్ ఫేస్ చేసేవారు. జస్ట్ టు షోకేస్ దేర్ పవర్. కానీ వారు మర్చిపోయే ఒక విషయం ద ఇంపాక్ట్ ఇట్ క్రియేట్స్. 25 ఇయర్స్ ఏజ్‌లో ఫ్యామిలీ అండ్ సొసైటీ నుంచి ప్రెషర్ ఉంటుంది. జాబ్ లేకుంటే ప్రెషర్, పెళ్లి చేసుకోకపోతే ప్రెషర్, పెళ్లి చేసుకొని పిల్లలు లేకపోతే ప్రెషర్. సొసైటీ ద వర్డ్ విచ్ కిల్స్ ద హ్యాపీనెస్ ఆఫ్ లైఫ్. మా లైఫ్‌లో ఫ్రెండ్స్ కూడా నుంచి సొసైటీ అండ్ రిలేటివ్స్ వరకు ప్రతి ఒక్కరు మనకు బాడీ షేమ్ చేస్తారు. ఇన్‌ఫాక్ట్ ఇట్స్ బికమింగ్ వెరీ కామన్ దీస్ డేస్. టుడే ఐ యామ్ టాకింగ్ అబౌట్ ఎ సీరీస్ విచ్ షోస్ ద డార్క్ రియాలిటీ ఆఫ్ సొసైటీ. Society which judges you based on your body and looks. Lookism. No friends, no communication, introvert and shy, loneliness, and attacks of bullying. These are the problems denial is facing in his life. కానీ ఒక రోజు suddenly his life changes when he wakes up in a different body. A stylish, handsome, tall, good-looking body. He grabs everyone's attention. ప్రతి ఒక్కరు వాడితో మాట్లాడాలి అని ఉంటారు. ప్రతి అమ్మాయి వాడితో స్నేహం చేయాలి అనుకుంటుంది. ఎవ్రీవన్ స్టార్ట్స్ టు లైక్ హిమ్ అండ్ నౌ హీ హోల్డ్స్ అన్ ఇన్ఫినిట్ ఆరా. బట్ ఎట్ నైట్ హీ రిటర్న్స్ టు హిస్ ఒరిజినల్ ఫ్యాట్ బాడీ విచ్ ఎవ్రీవన్ హేటెడ్. రోజులు గడిచిన తర్వాత తనకు అర్థమవుతుంది. ఆల్ దిస్ ఈజ్ అన్ ఇల్యూజన్ క్రియేటెడ్ బై సొసైటీ. హీ ఈస్ గెటింగ్ స్పెషల్ ట్రీట్మెంట్ బికాస్ ఆఫ్ హిస్ బ్యూటీ, not because of his heart. Life gives him a lesson which teaches him that we live our life for ourselves, not for society. It is then he realizes the true values of his life and sacrifice. It is not just a series, it's the true face of people. In the days where everyone likes K-dramas, I would recommend you this masterpiece and request you to watch it once. It will definitely create an impact on your life. Lookism, streaming on Netflix.